వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. స్క్రీన్ మీద మీకు పైన ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఒకసారి ఆ ఫోటోను నిశితంగా చూడండి. ఈరోజు మీరు హిందూగా మిగిలి ఉండడానికి కారణం మీరే కాదు, మనమందరం ఇంకా హిందువులుగా మిగిలి ఉండడానికి ఆ తల్లులే కారణం. ఈ తల్లులు ఎన్ని చిత్రహింసలైనా భరించారు, కానీ మతం మారలేదు, ఆత్మను తాకట్టు పెట్టలేదు. 1541 గోవా సనాతన స్త్రీలను వేడివేడి బ్రష్ ట్రిప్పర్ ఆకృత్యాలను సైతం తట్టుకొని నిలబడ్డారు. కానీ క్రైస్తవంలోకి మారడానికి ఒప్పుకోలేదు, ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డారు, ప్రాణాలు వదిలేశారు కూడా. ఈ రోజు మీరు ఆనందంగా ఎప్పుడు 31 వస్తుందా, ఎప్పుడు కేక్ తిందామా అని ఎదురు చూస్తున్నారు. మీరు ఆ కేక్ కోసం ఎదురు చూడటం అంటే మీరు మన మాతృమూర్తులను మరోసారి చంపడంతో సమానం. బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్ ఆర్మీకి చిక్కి కేవలం హిందూ మహిళలైన కారణంగా 6 ఏళ్ల నుంచి 70 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు వాళ్ళు అనుభవించిన చిత్రహింసలు మాటలతో వర్ణించలేం. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే మన మాతృమూర్తుల త్యాగ ఫలమే. వారిని గౌరవిద్దాం, వారి ఆశయాలను పాటిద్దాం, ఆచరిద్దాం. జై హింద్, జై భారత్.